ఏదైనా వెబ్సైట్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే బిలో 200 KB అని అడుగుతుంది. మన దగ్గర ఉన్న ఫైల్ MBలో ఉన్నప్పుడు ఎలా సైజ్ తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా MS ఆఫీస్తోనే చేసుకోవచ్చు అండి. నా దగ్గర 3 డాక్యుమెంట్స్ ఉన్నాయండి. వీటి టోటల్ సైజ్ 26.6 MB ఉంది. వీటన్నిటిని ఒక న్యూ ఫోల్డర్లోకి కాపీ చేసుకుందామండి. ఎక్స్ట్రా కాపీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010 పాత వాటిలో పిక్చర్ మేనేజర్ ఉంటుంది, రెండు ఒకటే. పైన ఉన్న 8 పిక్చర్స్, పైన కనిపిస్తున్న 8 పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కంప్రెస్ ఫర్ అని ఉంది కదా, మనం డాక్యుమెంట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కింద సైజ్ చూపిస్తుంది చూడండి, ఎస్టిమేటెడ్ టోటల్ సైజ్ అని. ఒరిజినల్ సైజ్ 11.7, కంప్రెసర్ సైజ్ 151. ఇలానే ఎంత పెద్ద ఇమేజ్ అయినా సరే క్లారిటీ తగ్గకుండా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి డాక్యుమెంట్స్, అవి కూడా చూపిస్తాను. సెలెక్ట్ చేసిన ఎడిట్ ఆప్షన్, రైట్ సైడ్ ఉన్న కంప్రెస్ పిక్చర్, అక్కడ కంప్రెస్ ఫర్ డాక్యుమెంట్స్ ఓకే కొట్టి సేవ్ చేసుకోవాలి. వీటి సైజ్ ఇంతకుముందు 26 MB ఉందండి. ఇప్పుడు టోటల్ 3 ఫైల్ సైజ్ వచ్చేసి, వీటి 3 సైజ్ వచ్చేసి 444 KB మాత్రమే ఉంది. అంటే బిలో 1 MB కంటే చాలా తక్కువ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.